మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవళిక గారు. అక్కతో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అక్క. నమస్తేరా అక్క, వారాహి నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం చాలా ప్రాముఖ్యత అని తెలియజేశారు. ఇంతవరకు మీరు కూడా ఒక వీడియో చేసాం మనము పిండి దీపం గురించి. ఇదివరకు మీరు చెప్పినట్టే చాలా మంది కూడా చెప్తున్నారు, రేపు శుక్రవారం 3వ రోజు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది, ఆర్థికంగా కూడా చాలా బాగుంటుందని. నిజంగా పిండి దీపం పెట్టడం వల్ల అంత బాగుంటుందా? అసలు పిండి దీపం ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి ఒక్కసారి తప్పకుండా చెప్తాను. ఆషాఢ మాసం అంటేనే మామూలుగా ఏమనుకుంటారు, ఇది శూన్యమాసము, ఇప్పుడేం శుభకార్యాలు ఏమి ఉండవు అని అంటారు. కానీ ఆషాఢ మాసం నుండే అసలైనవి మనకి మొదలవుతాయి. మొదట వారాహి నవరాత్రులు, తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం నుండి దక్షిణాయనానికి వెళ్తాం, తర్వాత గురు పౌర్ణమి, తర్వాత చాతుర్మాస్య వ్రతాలు, ఇవన్నీ కూడా మనకి ఆషాఢ మాసం నుండే మొదలవుతాయి. ఆషాఢ మాసం అంటే ఏంటంటే శుభకార్యాలు చెయ్యరు, శూన్యమాసం కాబట్టి పెళ్లిళ్ళ ముహూర్తాలు, దేవుడికి చాలా దగ్గరగా ఉంటాం ఈ మాసం అంతా కదక్క. దేవుడికి చాలా దగ్గరగా ఉండే మాసం ఆషాఢ మాసం. చాలా మంది ఈ పూజలు, ఈ వ్రతాలు మామూలుగా ఏంటంటే సోమవార వ్రతాలు చేసుకునే వాళ్ళు చాతుర్మాస్యంలోనే మొదలు పెడతారు. 16 సోమవారాల వ్రతం చేసుకునే వాళ్ళు చాతుర్మాస్యంలోనే మొదలు పెడతారనమాట. ఆషాఢ మాసానికి అంత విశిష్టత ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు జరుగుతున్నప్పుడు రేపు శుక్రవారం చవితి తిథి. పిండి దీపం ప్రాముఖ్యత ఏంటంటే అమ్మవారు ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా అంటూ ఉంటాం మనం. వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారు అంటేనే ఆవిడ వ్యవసాయానికి సంబంధించిన సస్యశ్యామలంగా వ్యవసాయం ఉండాలి, భూమిలో ఏది పండినా సరే అది సస్యశ్యామలం అవ్వాలి అన్నట్టుగా అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారు. పిండి దీపం అంటే ఏంటి? బియ్యపిండి. బియ్యాన్ని కడిగి ఆరబోసి దాన్ని పిండి పట్టించిన బియ్యం అంటే భూమిలో నుండి వచ్చింది కదా. కంద దీపం పెడతారు అమ్మవారికి. కంద దీపం అంటే కందగడ్డ ఉంటుంది కదా మనకి, కందగడ్డతో కూడా, అది కూడా భూమిలో నుండి వచ్చినదే కదా. స్వీట్ పొటాటో కాదు, స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప. ఇది ఎలిఫెంట్ ఫుట్ అంటారు కదా, నల్లగా ఉంటుంది. మన వాళ్ళకి ఫోటో చూపిద్దాం. ఎలిఫెంట్ ఫుట్ అని నల్లగా ఉంటుంది కంద. ఆ కందను ఏం చేస్తారంటే దాన్ని కొంచెం మొత్తం పైన ప్రమిదలాగా చేసి దానిలో ఆవు నెయ్యి వేసి మొదటి రోజు దీపారాధన చేస్తారు, రెండో రోజు కూడా చేస్తారు. మూడవ రోజు విశేషంగా ఏంటంటే ఎక్కువగా ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపారాధనకి ఒక్కొక్క విశేషం ఉంటుంది. అన్నీ కూడా మనకి అవైలబుల్గా దొరుకుతాయని మనం చెప్పలేం, వీలు బట్టి చేసుకోవచ్చు. సాధారణంగా దొరికేవే, దొరకని పక్షాన ముఖ్యంగా కంద దీపం, ఇది పిండి దీపం అనేది ముఖ్యంగా మనం పెట్టుకోవాల్సిన దీపాలు. పిండి దీపం మంచి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ పిండి దీపం కూడా మీరు శుచిగా స్నానం చేసి ఆ బియ్యాన్ని కడిగి ఆరపెట్టి ఒక ప్లేస్లో, ఎవ్వరు ముట్టుకోని ప్లేస్లో ఆరపెట్టి దాన్ని మరపట్టించి తీసుకొచ్చి దానిలో కొంచెం బెల్లం కలిపి ఒక చనివిడిలాగా చేసి దాన్ని ప్రమిదలాగా చేసి ఆవు నెయ్యి దాని నిండా పోసి ఆ ఒత్తిని వెలిగించాలి. ఒకటే ప్రమిదనాక ఒక ప్రమిద చాలు. కింద ఒక ప్లేట్లో ఒక ఆకు పెట్టి, ఆకు మీద ఇది పెట్టి ప్రమిదని పెట్టి చక్కగా దీపారాధన అనేది మనం చేసుకోవచ్చు. పిండి దీపం ప్రాముఖ్యత ఎందుకు ఇంత విశిష్టమైనది అని అంటే భూమిలో నుండి వచ్చిన వరి, గోధుమ, జొన్నలు ఇలాంటివన్నీ ఏంటి వారాహి అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి అనమాట. ఎందుకంటే ఆవిడ భూమిలో పండే ఏ పంటనైనా సరే ఆవిడ స్వీకరిస్తుంది. ఇప్పుడు చిలకడ దుంప ఆవిడకి చాలా ఇష్టం, స్వీట్ పొటాటో. ఆ చిలకడ దుంపని ఉడకపెట్టి ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, అమ్మకి మీరేమి చెయ్యక్కర్లేదు, ఇలాంటివి చేస్తే చాలు. ఎందుకంటే ఆవిడ వ్యవసాయానికి పెద్ద దేవత. అందుకని పిండి దీపానికి కానీ కంద దీపానికి కానీ ఇంత ప్రాముఖ్యత వచ్చింది. ఈ దీపం ఎప్పుడు పెట్టాలంటారా? ఈ దీపం ఎప్పుడు కూడా సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో పెట్టాలి. పగలు అమ్మవారికి కాకుండా సాయంత్రమే, ఆ సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత 8 గంటల లోపు ఏ టైంలో అన్నా సరే అమ్మవారికి పూజ చేసుకుని అంత నైవేద్యాలు అవి మీ శక్తి కొలది చేసుకుని ఈ దీపారాధన చేసుకోవడం అనేది ఎంతో మంచిది.
అక్క దీపారాధన అనగానే అందరికీ నాకు కూడా డౌట్ వస్తుంది, ఎన్ని ఒత్తులు వేయాలి అని. ఎన్ని ఒత్తులు వేయాలంటారు? దీపారాధన చేసుకుంటే ఇప్పుడు పిండి దీపం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 3 ఒత్తులని 1 ఒత్తు చేసి వేసుకోవచ్చు. లేదు అంటారా, 3 ఒత్తులు 3 సైడ్లు ఇలా, ఇప్పుడు ఇది ప్రమిద కదా, ఇక్కడ ఒకటి 3 దిక్కులు 3 ఒత్తులు పెట్టుకుని దీపారాధన చేసుకోవచ్చు. అంటే 3 ఒత్తులు కలిపి పెట్టాలా, ఒక్కొక్క ఒత్తి పెట్టుకోవచ్చు. అంటే నేను ఇందాక ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు మనం మాట్లాడుకున్నాం కదా, అది మనం బయట ఇప్పుడు షాపుల్లో మార్కెట్లో దొరికే ఒత్తిని బట్టి మనం దాన్ని చేసుకోవాలి. మామూలుగా 3 ఒత్తులు కలిపి 1 ఒత్తి చేసుకుని పెట్టుకోవడం సహజం అది. కానీ ఇప్పుడు దూదితో వచ్చేవి ఏంటంటే నువ్వు నెయ్యిలో వేసిన వెంటనే అవే చిన్నవి అయిపోతున్నాయి. అలాంటప్పుడు ఒక 3 ఒత్తుల్ని ఇలా చేసుకున్నాం అనుకో, అది పెద్ద ఒత్తి అవుతుంది, మనకి కొంచెం గట్టిగా ఒత్తి నిలబడుతుంది, దీపారాధనలో నిలబడుతుంది. కాబట్టి అలా అన్నా చేసుకోవచ్చు. ఏదైనా సరే 3 ఒత్తులు ఉండాలి నాన్న. నువ్వు 3 ఒత్తులు కలిపి 1 దీపమే పెడతావో, లేదంటే 3 ఒత్తులు విడివిడిగా పెడతావో దాన్ని బట్టి చేసుకోవచ్చు. అక్క ఇప్పుడు రేపు ఎలాగో శుక్రవారం, పైగా ఈ పిండి దీపం వెలిగిస్తున్నాం కదా, ఏమైనా ఉపవాసం ఉండాలంటారా? అక్కర్లేదు, ఉపవాసంతో అసలు ఏం పని లేదు. నవరాత్రుల్లో ఉపవాసం అని ఎక్కడా రాసి లేదు, ఉపవాసాలు ఏం చెయ్యక్కర్లేదు. అక్క మరి ఇప్పటివరకు పిండి దీపం గురించి చెప్పారు కాబట్టి, ఇప్పుడు దీపం కొండెక్కుతుంది సహజంగా ఏదో ఒక టైంకి, అది మరుసటి రోజైనా అప్పుడైనా ఏం చేయాలంటారు? అప్పుడే ఆ దీపాన్ని తీసేయాలంటారా కొండెక్కిన తర్వాత, లేకపోతే రాత్రంతా ఉంచి, మనం ఎలాగో రాత్రంతా ఉంచుతాం, కొంతమంది అప్పుడే తీసేసి పొద్దున హడావిడిగా జాబ్కి వెళ్ళాలని క్లీన్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడే తీసేయడం బెటర్ అంటారా కొండ ఎక్కిన తర్వాత, లేకపోతే పొద్దున తీసేసి ఆ పిండి దీపాన్ని ఏం చేయాలంటారు? తప్పకుండా చెప్తాను. ఇప్పుడు 6ంటికి పెట్టావనుకో, 9ంటికల్లా నీకు కొండ ఎక్కేస్తుంది. అంత పెద్ద సైజులు చేయొద్దు, అసలు చిన్నది చెయ్యొద్దు, అంత పెద్దవి చెయ్యొద్దు. ఎందుకంటే ఆ పిండి దీపంలో నువ్వు బెల్లం కలిపావు, అదొక ప్రసాదం. అవునా, మనకి ప్రసాదం. ఆ పిండి దీపాన్ని మనం తినాలి. మీ ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు ఆ దీపాన్ని తినాలి. తింటే ఇంకా మంచిది. ఇప్పుడు కంద దీపం కూడా, ఆ దీపం అయిన తర్వాత కావాలంటే కొంతమంది కూర వండుకుంటారు, దాన్ని బయటపడేయడం ఎందుకు? అంత నిష్టగా మనం అమ్మవారికి పూజ చేసి ప్రసాదం లాగా ఇప్పుడు ఆ కందం తీసేసి కూర వండుకుని తినేస్తారు కొంతమంది. ఇలాగే ఈ పిండి దీపం మామూలుగా మనం వెంకటేశ్వర స్వామి దీపారాధనలు చేసుకున్నప్పుడు, సప్త శనివారాల వ్రతాలు చేసుకున్నప్పుడు కూడా ఆ పిండి దీపాలు పెట్టుకుంటాం కదా. ఈ పిండి దీపంలో నువ్వు 6ంటికి పెడితే 9ంటికి అయిపోతుంది. ఓపిక ఉందా, అప్పుడే ఆ ఒత్తిని ఎవరు తొక్కని ప్లేసుల్లో పెట్టేసి అది అందరూ తలో కాస్త తినేసేయండి. అందుకనే ఎప్పుడైనా ప్రమిదలు చేసుకోవాలి, పిండి దీపాలు చేసుకోవాలి అన్నప్పుడు చిన్నవి చేసుకోవాలి. చిన్నవి చేసుకుంటే ఇంత నలుగురు నోట్లో వేసేసుకుంటే అది అక్కడికి అయిపోతుంది. అది ఒక ప్రసాదంగా భావించాలి. అందరూ వెండి ఇత్తడిలో పెట్టుకుంటారు, ఈ కుందుల్లో దీపారాధనలు పెట్టుకుంటారు. కానీ పిండి దీపారాధన అనేది ఎంతో విశిష్టమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ దీపారాధనలో నువ్వు ఆవు నెయ్యి కూడా పోస్తావు. అది కాలి ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుంది, సువాసన వస్తుంది, ఒక మంచి టేస్ట్ వస్తుంది. అది నువ్వు ప్రసాదంగా స్వీకరిస్తే ఆ అమ్మ చూపు అందులో పడుతుంది కదా. అందుకుని ఆ దీపారాధనని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయకూడదు. అందుకుని చిన్న దీపం చేసుకోండి, హ్యాపీగా అందరూ అది కొండెక్కిన తర్వాత తినండి. నువ్వు అన్నట్టు 8ంటికి చేసుకున్నారు, ఆఫీసులకు వెళ్ళొచ్చి మొన్నాడు పొద్దున్న తీస్తారు దాన్ని, అప్పుడే తినేసేయండి. అది మాత్రం పడేయకూడదు, తినాలి, ఖచ్చితంగా తినాలి. నిజంగా ఈ 9 రోజులు పిండి దీపం వెలిగిస్తే బాగానే ఉంటుందంటారా, లేకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం విశిష్టత తెలుసుకొని మరి వెలిగించడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు వెసులుబాటు ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపాన్ని మనం తెలుసుకుని దాన్ని వెలిగించుకోవడం మంచిది. లేదు నీ దగ్గర ఇప్పుడు ఇదే అవైలబుల్ ఉంది అంటే చక్కగా పిండి దీపం రోజు వెలిగించుకోవచ్చు, హ్యాపీగా వెలిగించుకోవచ్చు. కొన్ని రోజులు జలదీపం వెలిగిస్తారు కొంతమంది అంటే నీళ్లు పోసేసి, ఒక బౌల్లో నీళ్లు పోసేసి దాని పైన నూనె వేస్తారు, నూనె వేసి ఒత్తి పెడతారు, అది జలదీపం అంటారు దాన్ని. దాన్ని కూడా మనం ఒకసారి చూపిద్దాం, మన ప్రేక్షకులకి చూపిద్దాము. జలదీపం అంటారు. ఆ జలదీపం పెట్టుకుంటారు, పిండి దీపం పెట్టుకుంటారు, కంద దీపం పెట్టుకుంటారు. ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. అక్క మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు పిండి దీపం గురించి, వారాహి అమ్మవారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.